మహబూబ్ నగర్లోని బాలికల బాత్రూంలో సెల్ ఫోన్ కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సెల్ ఫోన్ అమర్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ దీనిపై స్పందించకుండా కాలయాపన చేశారని, ఆయన్ను కూడా సస్పెండ్ చేయాలంటున్న విద్యార్థులతో మా మహబూబ్ నగర్ ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కళాశాలలో సెల్ ఫోన్ కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కళాశాలలో ఇలాంటి సెల్ ఫోన్లు సంఘటనలు పునరావృతమవుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కూడా బాత్రూంలో సెల్ ఫోన్ కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురై ప్రిన్సిపల్కు సమాచారం అందించారు. దాంతోపాటు పోలీసులు రంగప్రవేశం చేసి సంబంధించిన సెల్ ఫోన్ అక్కడ ఏర్పాటు చేసిన ఒక యువకుని కూడా, అంటే పాత విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మన దగ్గర విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ సెల్ ఫోన్ ఎప్పుడు చూసిండ్రు మీరు? మార్నింగ్ చూసినాం సార్, మేము ఒక 11కి కదా 10కే ముందు. సో అప్పుడు చూసినాం సార్. అంటే ఫస్ట్ ఆల్రెడీ 2-3 ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ పోయారు సార్. అప్పుడు వాళ్ళందరూ ఎవరు చూడలేరు. మా ఫ్రెండ్ ఒక ఆమె పైనకి ఇలా అనుకోకుండా చూస్తే అక్కడ కెమెరా కనిపించింది సార్. సో మాకు ఇంక భయం అయింది సార్, అక్కడ కెమెరా ఉన్నాయి మేడం. మేము వెళ్ళి స్టాఫ్కి ఇన్ఫామ్ చేసినాం సార్, ఇట్లా కెమెరా ఉంది అని చెప్తే స్టాఫ్ ఉండి తీసుకొని వెళ్ళారు సార్. ఆ ఫోన్ తీసుకొని వెళ్ళారు. ఇంకా మమ్మల్ని రానియలేరు సార్. మీరు వెళ్ళండి, మా ముందరైతే ఫోన్ ఓపెన్ చేయలేరు సార్. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటామని చెప్పారు సార్. ఇంకా వాళ్ళు వెళ్ళిరు, ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్ళారు సార్. బట్ అక్కడ ఏం చేసిరో మాకైతే ఇంతవరకు ఏం లేదు. మేము ఎన్నోసార్లు వెళ్ళినాం సార్. సార్ ఎవరైనా బయటికి వెళ్ళిరా, ఏమైనా అయ్యిందా అని మేము ఎన్నోసార్లు అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు సార్. సో 2-3 అవర్స్ వరకు మేము అడుగుతున్నాం. ఎవరికి ఇచ్చారు మీరు సెల్ ఫోన్ తీసుకొని? ఫస్ట్ స్టాఫ్కి, అక్కడ ఉన్న స్టాఫ్కి ఇన్ఫామ్ చేసినాం సార్. మేము సార్ వాళ్ళకే ఇన్ఫామ్ చేసినాం సార్. ఒక సార్ తీసుకున్నాడు సార్, ఏంటి ఇక్కడ ఒక వర్కర్ ఉంటాడు సార్. సో ఇద్దరు కలిసి తీసుకొని ప్రిన్సిపల్ సార్ రూమ్లోకి వెళ్ళిరని చెప్పారు సార్ మాకు. సో ఇంకా ప్రిన్సిపల్ సార్ రూమ్ అయితే క్లోజ్ చేసింది సార్. మేము 2-3 సార్లు అయితే వచ్చినాం లోపలికి, బట్ రానియలేరు సార్. మాకు ఇంకే ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. మాకు ఇంకా భయం అవుతుంది సార్. సో అందుకే మేము ఏబీజీబీ వాళ్ళకి ఫోన్ చేసినాం సార్. సో వాళ్ళు వచ్చిరు. ఇట్లా అంటే గతంలో కూడా ఇట్లా సంఘటనలు మనం చోటు చేసుకున్నాయి. ఎప్పుడన్నా ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్కు? మాకైతే ఒకసారి అయ్యింది అని చెప్పారు సార్. బట్ అది వీడియో అయితే బయటికి రాలేదు సార్. మరి ఇంకా అది అక్కడ ఏం జరిగిందో మాకైతే తెలియదు. బట్ ఇట్లానే ఒక వీడియో అయితే ఇట్లా తీసిరు, కానీ ఆ వీడియో బయటికి రాలేదు సార్. అప్పుడు ఎందుకు బయటికి రాలేదో అయితే మాకైతే తెలియదు సార్. మేము ఇప్పుడు మా ఫ్రెండ్స్కి జరిగింది ఎట్లయినా సరే ముందడిగేయాలని మేమందరం కలిసి కట్టుకున్నాం సార్. సో అట్లా మేము ముందరికి బయటికి తీసినాం సార్. కాదమ్మా, మీకు సెల్ ఫోన్ దొరికినప్పుడు ప్రిన్సిపల్కి ఇచ్చినప్పుడు మీరు అందరినీ బయటికి పొమ్మన్నాడా? లేదు సార్, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి, మీరు రాకండి అని చెప్పారు సార్. అయితే మేము ఎవరం రాలేదు. మేము క్లాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వచ్చాడినాం సార్. అడిగితే లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ప్యాటర్న్ రావట్లేదు అని చెప్పారు. సరే అని చూడండి సార్, కొద్దిసేపు చూడండి ప్యాటర్న్ అంటే మా వాళ్ళు తీసన్నారు ప్యాటర్న్. మా క్లాస్ వాళ్ళు తీసమన్నారు, తీసారట సార్. అంటే లేదమ్మా మీరు ఉండండి, మేము చూసుకుంటామని చెప్పారు. పైన ఉన్నాం మేము. 2 అవర్స్ అయింది సార్. 2 అవర్స్ అయినా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు అక్కడ నుంచి. అందుకని మేము ఏపీజీపీ వాళ్ళకి కాల్ చేస్తాం. ఓకే, మీరు 2 అవర్స్ తర్వాత పోలీసులకు మీరే సమాచారం ఇచ్చిందా, ప్రిన్సిపల్ ఇచ్చిండా? తెలీదు సార్. మేమే వీళ్ళకి ఫోన్ చేస్తే అట్లా వాళ్ళకి తెలిసినాయి సార్. ఇంకా అట్లా వాళ్ళకి తెలిసినాయి సార్. 2 గంటల వరకు కూడా ప్రిన్సిపల్ అయితే పోలీసులకు అయితే చెప్పలేదు. ఇంకా చెప్పలేకపోయింటారు సార్. ఏమంటారు, షీ టీమ్ వచ్చిర్రు, షీ టీమ్ వాళ్ళని తీసుకొని పోయిర్రు అని చెప్పిర్రు. కానీ అట్లా ఏం లేదు. వాళ్ళు అబద్ధం చెప్పిర్రు. షీ టీమ్ వాళ్ళు, మా మేడం ఫోన్ చేసి చెప్పింది ఇట్లా షీ టీమ్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళని తీసుకొని పోయిర్రు అని. కానీ వాళ్ళు ఏం రాలేకుండే. ఆ మేడం ఫోన్ కట్ చేసిన తర్వాత వాళ్ళు షీ టీమ్ వాళ్ళు వచ్చిర్రు. ప్రిన్సిపల్ కానీ అక్కడ సిబ్బంది కానీ సెల్ ఫోన్కు సంబంధించిన సెల్ ఫోన్ దొరికినా కూడా 2 గంటల తర్వాత కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం ఇక్కడ చాలా విద్యార్థులు అయితే చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సెల్ ఫోన్ వివాదం మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు దీనిపైన చర్యలు తీసుకొని ఆ నిందితులను కూడా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.